దసరా నవరాత్రులు మూడవ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరీదేవి అలంకారం. శ్రీచక్ర పూజా విధానము. నవరాత్రి మూడవ రోజు మూడవ ఆవరణం. తదియా తిథి స్వాతి నక్షత్రం. ఓం శ్రీం నిత్యక్లిన్నాదేవీం నమః. ఓం శ్రీం నిత్యక్లిన్నాదేవీం నమః. ఓం శ్రీం నిత్యక్లిన్నాదేవీం నమః. ఓం శ్రీం దుం దుర్గాదేవీం నమః. ఓం శ్రీం దుం దుర్గాదేవీం నమః. ఓం శ్రీం దుం దుర్గాదేవీం నమః. ఓం శ్రీం త్రిపురసుందరీదేవీం నమః. ఓం శ్రీం త్రిపురసుందరీదేవీం నమః. ఓం శ్రీం త్రిపురసుందరీదేవీం నమః. ఓం శ్రీం హృదయదేవీం నమః. ఓం శ్రీం హృదయదేవీం నమః. ఓం శ్రీం హృదయదేవీం నమః. ఓం శ్రీం శిరోదేవీం నమః. ఓం శ్రీం శిరోదేవీం నమః. ఓం శ్రీం శిరోదేవీం నమః. ఓం శ్రీం శిఖాదేవీం నమః. ఓం శ్రీం శిఖాదేవీం నమః. ఓం శ్రీం శిఖాదేవీం నమః. ఓం శ్రీం కవచదేవీం నమః. ఓం శ్రీం కవచదేవీం నమః. ఓం శ్రీం కవచదేవీం నమః. ఓం శ్రీం అస్రదేవీం నమః. ఓం శ్రీం అస్రదేవీం నమః. ఓం శ్రీం అస్రదేవీం నమః. ఓం శ్రీం నేత్రదేవీం నమః. ఓం శ్రీం నేత్రదేవీం నమః. ఓం శ్రీం నేత్రదేవీం నమః. ఓం శ్రీం త్రిపురదేవీం నమః. ఓం శ్రీం త్రిపురేశీదేవీం నమః. ఓం శ్రీం త్రిపురసుందరీదేవీం నమః. ఓం శ్రీం త్రిపురవాసినీదేవీం నమః. ఓం శ్రీం త్రిపురాశ్రీదేవీం నమః. ఓం శ్రీం త్రిపురమాలినీదేవీం నమః. ఓం శ్రీం త్రిపురశుద్ధాంబాదేవీం నమః. ఓం శ్రీం త్రిపురాంబాదేవీం నమః. ఓం శ్రీం మహా త్రిపురసుందరీదేవీం నమః. ఓం శ్రీం మహామహేశ్వరీదేవీం నమః. ఓం శ్రీం మహామహారాజినీదేవీం నమః. ఓం శ్రీం మహామహాశక్తేదేవీం నమః. ఓం శ్రీం మహామహాగుప్తేదేవీం నమః. ఓం శ్రీం మహామహాజ్ఞప్తేదేవీం నమః. ఓం శ్రీం మహామహానందేదేవీం నమః. ఓం శ్రీం మహామహాస్కందేదేవీం నమః. ఓం శ్రీం మహాశయాదేవీం నమః. ఓం శ్రీం శ్రీచక్రనగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమః. ఓం శ్రీం సర్వసంక్షోభణ చక్రస్వామిని నమః. ఓం శ్రీం సర్వసంక్షోభణ చక్రస్వామిని నమః. ఓం శ్రీం సర్వసంక్షోభణ చక్రస్వామిని నమః. ఓం శ్రీం మణిపూరక చక్ర నివాసిని దేవీం నమః. ఓం శ్రీం మణిపూరక చక్ర నివాసిని దేవీం నమః. ఓం శ్రీం గుప్తతారాయోగిని దేవీం నమః. ఓం శ్రీం గుప్తతారాయోగిని దేవీం నమః. ఓం శ్రీం గుప్తతారాయోగిని దేవీం నమః. ఓం శ్రీం కరుణరసస్వరూపిణీ దేవీం నమః. ఓం శ్రీం కరుణరసస్వరూపిణీ దేవీం నమః. ఓం శ్రీం కరుణరసస్వరూపిణీ దేవీం నమః. ఓం శ్రీం త్రిపురసుందరీదేవీం నమః. ఓం శ్రీం త్రిపురసుందరీదేవీం నమః. ఓం శ్రీం త్రిపురసుందరీదేవీం నమః. ఓం శ్రీం త్రిపురసుందరీదేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి పాదయోగపాద్యం సమర్పయామి హస్తయోగార్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి నారికేళ స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి దివ్యశ్రీచందనం సమర్పయామి వస్త్రం సమర్పయామి కిరీటం సమర్పయామి పాపిడి బిళ్ళ సమర్పయామి కర్ణకుండలములు సమర్పయామి తాటంకములు సమర్పయామి
ముక్కెర సమర్పయామి, కంఠాభరణం సమర్పయామి, మాంగళ్యం సమర్పయామి, కరకంకణం సమర్పయామి, అంగుళీకం సమర్పయామి, కొణత్ కాంచీధామం సమర్పయామి, పాదగజ్జలు సమర్పయామి, కాలిమెట్టెలు సమర్పయామి, సమస్త ఆభరణార్థం అక్షితాన్ సమర్పయామి, పూజయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, దీపం దర్శయామి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం అపానవాయు స్వాహ, ఓం యానవాయు స్వాహ, ఓం సమానవాయు స్వాహ, ఓం ప్రాణవాయు స్వాహ, ఓం ఉదానవాయు స్వాహ, ఓం నాగవాయు స్వాహ, ఓం కోన్మవాయు స్వాహ, ఓం కృకురవాయు స్వాహ, ఓం దేవదత్తవాయు స్వాహ, ఓం ధనుంజయవాయు స్వాహ. అమృతమస్తు అమృతమస్తు అమృతమస్తు. మహానైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శ్రీం అనంగకుసుమాదేవీం నమః. ఓం శ్రీం అనంగకుసుమాదేవీం నమః. ఓం శ్రీం అనంగకుసుమాదేవీం నమః. ఓం శ్రీం అనంగమేఖలాదేవీం నమః. ఓం శ్రీం అనంగమేఖలాదేవీం నమః. ఓం శ్రీం అనంగమేఖలాదేవీం నమః. ఓం శ్రీం అనంగమదనాదేవీం నమః. ఓం శ్రీం అనంగమదనాదేవీం నమః. ఓం శ్రీం అనంగమదనాదేవీం నమః. ఓం శ్రీం అనంగమధునాతురాదేవీం నమః. ఓం శ్రీం అనంగమధునాతురాదేవీం నమః. ఓం శ్రీం అనంగమధునాతురాదేవీం నమః. ఓం శ్రీం అనంగరేఖాదేవీం నమః. ఓం శ్రీం అనంగరేఖాదేవీం నమః. ఓం శ్రీం అనంగరేఖాదేవీం నమః. ఓం శ్రీం అనంగవేగినీదేవీం నమః. ఓం శ్రీం అనంగవేగినీదేవీం నమః. ఓం శ్రీం అనంగాంకుశాదేవీం నమః. ఓం శ్రీం అనంగాంకుశాదేవీం నమః. ఓం శ్రీం అనంగాంకుశాదేవీం నమః. ఓం శ్రీం అనంగమాలినీదేవీం నమః. ఓం శ్రీం అనంగమాలినీదేవీం నమః. ఓం శ్రీం అనంగమాలినీదేవీం నమః. ఓం శ్రీం పృథ్వీ ఆత్మాయ నమః. ఓం శ్రీం వరుణ ఆత్మాయ నమః. ఓం శ్రీం వాయు అగ్ని ఆత్మాయ నమః. ఓం శ్రీం వాయు ఆత్మాయ నమః. ఓం శ్రీం ఆకాశ ఆత్మాయ నమః. ఓం శ్రీం త్రిపుర సుందరీదేవీం నమః. ఓం శ్రీం త్రిపుర సుందరీదేవీం నమః. ఓం శ్రీం త్రిపుర సుందరీదేవీం నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. స్థూల శరీరాత్మ ప్రదక్షిణం సమర్పయామి. సూక్ష్మ శరీరాత్మ ప్రదక్షిణం సమర్పయామి. కారణ శరీరాత్మ ప్రదక్షిణం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఇదం ఫలం సమర్పయామి. ఇప్పుడు చేసిన విధానం అంతా కూడా శ్రీచక్ర విధానంలో భక్తి మార్గానికి సంబంధించింది. కానీ ఇవే మంత్రాలు, ఇవే పదాలు, ఇవన్నీ కూడా జ్ఞాన మార్గంలో వేరే రూపును సంతరించుకుంటాయి. మనమంతా జ్ఞాన మార్గంలో తెలుసుకోవాలి. భక్తి మార్గం తర్వాతది జ్ఞాన మార్గం. ఆ జ్ఞాన మార్గంలో అనంగ కుసుమాదేవి అంటే ఏంటి, అనంగ మేకలాదేవి అంటే ఏంటి, అనంగ మదనాదేవి అంటే ఏంటి, అనంగ మధునాథరాదేవి అంటే ఏంటి, అనంగ రేఖాదేవి అంటే ఏంటి, అనంగ కుసుమాదేవి అంటే ఏంటి, అనంగ మేఘినీదేవి అంటే ఏంటి, అనంగ అంకుశాదేవి ఏంటి, అనంగ మాలినీదేవి ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనకి తెలియజేస్తాయి. ఈ శ్రీచక్రం అనేది ప్రకృతికి సంబంధించిందనమాట. దేహమే దేవాలయం. ఆ దేవాలయం గురించి శ్రీచక్రంలో అంతా కూడా నిక్షిప్తం చేశారు. మనం ప్రకృతిని దైవంగా మార్చుకున్నాం. మనం ప్రకృతే దైవము, దైవమే ప్రకృతి. ఇవన్నీ కూడా శ్రీచక్రంలో అంతర్లీనంగా మనకి భావనలు ఉంటాయి. కాకపోతే మనమంతా భక్తి మార్గంలోనే ఉంటాము. కొంచెం జ్ఞాన మార్గంలోకి వెళ్తే ఈ 9 ఆవరణలు ఏంటి, ఈ పేర్లు ఏంటి, అన్నిటికి కూడా చాలా
పరమార్థాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా దేహమే దేవాలయం దగ్గరికి తీసుకెళ్తాయి, మనకి జ్ఞానాన్ని సంపాదించి పెడతాయి. అసలు ప్రకృతి ఇలా ఏర్పడింది, ఆ ప్రకృతి ఒక బిందువు దగ్గర నుంచి 9 ఆవరణాలుగా ఎలా సృష్టించబడింది అనేది, ఒక బిందువు అంటే పరబ్రహ్మ స్వరూపము, తర్వాత ఒక త్రిభుజము, ఇట్లా అవన్నీ కూడా శ్రీచక్రంలో అమోఘమైన జ్ఞాన సంపద మనకి నిక్షిప్తమై ఉంటుంది. కాకపోతే మనమంతా భక్తి మార్గంలో అక్కడ ఆగిపోతాం. వీలైతే దాన్ని మూఢభక్తిగా మార్చుకుంటాం తప్ప జ్ఞాన మార్గాన్ని మార్చుకోము. ఏది జ్ఞాన మార్గంలోకి వస్తారని ఆశిస్తూ మీ అందరికీ సర్వ సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మల్లికార్జున్.